హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఉయ్యాల సురేందర్ సంకలనకర్తగా గ్రహించాల్సిన సత్యప్రకాశాలు అనే విషయాలని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గ్రహించాల్సిన సత్యప్రకాశాలు. సంకలనకర్త ఉయ్యాల సురేందర్. ఇక వినండి. మతం అంటే దోపిడీకి, స్వార్థానికి రక్షా కవచం అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు. ఆలకించడం నేర్చుకుంటే అర్థం చేసుకునే వైపు ఎదుగుతారు అని ఎట్టన్ మాయో అన్నారు. పాత వ్యవస్థల సంరక్షకులు మార్పును అడ్డుకుంటారు అని పేరిశాస్త్రి పేర్కొన్నారు. ఆలోచించే అలవాటు లేని వాళ్ళు చదవడం వినడం వ్యర్థం అని హెన్రీ గోల్డింగ్ అన్నారు. మతం అజ్ఞానంలో నుండి పుట్టలేదు, అసమగ్ర జ్ఞానంలో నుండి పుట్టింది అని రావిపూడి వెంకటాద్రి సెలవిచ్చారు. లేని దేవుణ్ణి గుర్తించడానికి ఉన్న ప్రపంచాన్ని లేదనేవారే ఆధ్యాత్మికవాదులు అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. స్వేచ్ఛాలోచనకు, స్వతంత్ర ప్రవృత్తికి దోహదం చేసే వైఖరే హేతువాదం అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. నీ బోధనల కన్నా నీ ఆచరణలే ఇతరులపై అధిక ప్రభావాన్ని చూపుతాయి అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. మనం మానవులమనే అవగాహనతో మానవులను మానవులుగా మానవులు గుర్తిస్తేనే మానవ ప్రగతి సాధ్యం అని బోర్నవిస్కీ పేర్కొన్నారు. ఆపదలో ఆదుకునే దేవుడే ఉంటే ఆకలి బాధలే ఉండవు అని శ్రీశ్రీ అన్నారు. నాస్తికత్వం అంటే సామాజిక విప్లవం అని గోరా గారు పేర్కొన్నారు. జాతకాలు కలిస్తే కాపురాలు బాగుంటాయి అనే నమ్మకానికి ఆధారం లేదు అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. వేలాది సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతూ వస్తున్న మతం, దైవం మనుషుల్ని నీతిమంతులుగా మార్చలేకపోయాయి అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. కష్టకాలంలో భగవంతుడిని ధ్యానించడం అంత పిరికితనం మరొకటి లేదు అని శ్రీశ్రీ పేర్కొన్నారు. హేతుమంతుడు కాలేని వాడు నీతిమంతుడు కాలేడు అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. నువ్వు దేవునితో మాట్లాడితే ప్రార్థించినట్లు, దేవుడు నీతో మాట్లాడితే నీకు మానసిక వ్యాధి ఉన్నట్లు అని థామస్ సాఫ్ట్ పేర్కొన్నారు. ఆచరణ లేని ఉపన్యాసాలు సువాసన లేని పూల వంటిది అనేది సుభాషితం. దేవుడు ఉన్నాడని నమ్మేవారున్నందునే దేవుడు లేడని చెప్పాల్సి వస్తుంది అని శ్రీశ్రీ చెప్పాడు. మనిషి సృష్టించిన పురాణాలకు మనిషి బందీ అయిపోయాడు అని రాజారావు చెప్పాడు. దైవభావన మనకు వారసత్వంగా సంక్రమిస్తున్న అతి పెద్ద అబద్ధం అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. దేవుణ్ణి నమ్ముతూ బ్రతకడం అంటే నిదానంగా చస్తూ బ్రతకడమే అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. మతానికి ఉన్న మరో వికృత రూపమే తీవ్రవాదం అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. బాణామతి, చేతబడి, క్షుద్ర విద్యలనేవి మానసిక బలహీనతలే తప్ప వాస్తవాలు కావు అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో అని గౌతమ బుద్ధుడు బోధించాడు. సైన్స్ విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది, మతం ప్రశ్నను నిషేధిస్తుంది అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. ప్రశ్న, పరిశీలన, పరిశోధన, నిర్ధారణ హేతువాదానికి ప్రాణం అని బేకన్ మహాశయుడు పేర్కొన్నాడు. నీతికి మూలం మనిషే కావాలి తప్ప మతం, దైవం కాకూడదు అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. ప్రతి మతం ప్రకారం పరాయి మతం వాళ్ళు నాస్తికులే అని రావిపూడి
వెంకటాద్రి పేర్కొన్నారు. తమకు అద్భుత శక్తులు ఉన్నాయనే వాళ్ళు దొంగలైనా అయి ఉండాలి, లేదా మతి స్థిమితం సరిగ్గా లేని వాళ్ళైనా అయి ఉండాలి అని ఏటి కోవూరు పేర్కొన్నారు. దేవుళ్ళు దెయ్యాలు భావోత్పత్తి అనంతరం పుట్టినవే గాని జీవోత్పత్తికి ముందున్నవి కావు అని రావిపూడి వెంకటాద్రి చెప్పారు. పురాణ గాథల్ని నమ్మేవారు నూతన భావాలను ఆహ్వానించలేరు అని ప్లేటో ఏనాడో చెప్పారు. మానసిక బానిసత్వమే మూఢ విశ్వాసం అని రావిపూడి వెంకటాద్రి పేర్కొన్నారు. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అని ఆచార్య పేర్కొన్నారు. ఇలా ప్రముఖులు వారి సందేశాలు అవన్నీ కూడా గ్రహించాల్సిన సత్యప్రకాశాలు అంటూ ఉయ్యాల సురేందర్ సంకలనకర్తగా అందజేసిన ఈ అంశాలను మన కానమోకు కథావచన శ్రోతలకు ఆలోచించమని అవగాహన నిమిత్తం ఈ అంశాలను వినిపించాను. గ్రహించాల్సిన సత్యప్రకాశాలు విన్నారుగా. ధన్యవాదాలు. మీరే ఆలోచించండి.